హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసేయండి. ఈరోజు అయితే నేను సూపర్ రెమెడీ తోటైతే మీ ముందుకు వచ్చేసానండి. ఎందుకు ఇంత సూపర్ రెమెడీ అని చెప్తున్నాను అంటే, బారెలు తీరే బలమైన జుట్టు కావాలి అన్నా, కంటి చూపు అనేది మంచిగా ఇక స్పెట్స్ తోటి అంటే కళ్ళ జోడుతోటి కూడా పని లేకుండా కంటి చూపు మెరుగుపడాలి అన్నా కానివ్వండి, రక్తం అనేది మనకి బాటిల్స్తో ఎక్కించుకుంటే ఎంత పడుతుందో నాకు తెలియదు, కానీ దీన్ని తాగితే మాత్రం ఎంత హెమోగ్లోబిన్ పర్సెంట్ పెరుగుతుందో మీరే చూస్తారనమాట. మీ కళ్ళతోటి ఒక్క గ్లాస్ తాగి చూడండి. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ డ్రింక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. మరి ఇంకా అసలు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నానండి. దీనికోసం అని చెప్పి నేను ఇక్కడ ఫస్ట్ ఒక యాపిల్ తీసుకున్నాను. నేను తీసుకునే ఇంగ్రీడియంట్స్లో ఏది కూడా నేను ఫుల్గా అయితే యూస్ చేయట్లేదండి, జస్ట్ అన్నీ కూడా హాఫ్ యూస్ చేస్తాను. ఓకేనా? యాపిల్ తింటే డాక్టర్ దగ్గరికి వెళ్ళే పని లేదు అని చెప్పి మన పెద్దలు చెప్తూ ఉంటారు. డైలీ ఒక యాపిల్ తింటే చాలు, హెల్దీగా ఉంటారు, బాగుంటారు, స్కిన్ బాగుంటుంది, హెయిర్ బాగుంటుంది, హెల్త్ బాగుంటుంది అని చెప్పి. అది 100% నిజమండి. యాపిల్ డైలీ ఒక్కటి తీసుకుంటే ఎంతో హెల్దీగా ఉంటాము. మన బాడీలో ఉండే అన్హెల్దీ ఇష్యూస్ కూడా అన్నీ క్యూర్ అయిపోతాయి. నెక్స్ట్ ఇక్కడ నేను తీసుకున్నది బీట్రూట్. సో బీట్రూట్ అనగానే చాలా మందికి ఇష్టం ఉండదు. దాని కలర్ అంటే అందరూ అట్రాక్ట్ అవుతారు, కానీ దాని టేస్ట్ అయితే అందరికీ నచ్చదనమాట. కానీ ఈ జ్యూస్ తాగిన తర్వాత ఇక మీరు బీట్రూట్ని అయితే అస్సలు వదిలిపెట్టరు. బీట్రూట్ అనేది మన కళ్ళకి చాలా మంచిది, స్కిన్కి చాలా మంచిదండి. కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది మంచిగా ఉంటుంది, బ్లడ్ పర్సెంట్ బాగా పెరిగిపోతుంది అనమాట. బీట్రూట్ ఎక్కువగా తీసుకునే వాళ్ళకి, పిల్లలకి కూడా అంటే ఎదిగే పిల్లలకి కూడా బీట్రూట్ అనేది చాలా మంచిది. నెక్స్ట్ ఇక్కడ నేను తీసుకున్నది క్యారెట్, అంటే రిచ్ ఆఫ్ వైటమిన్ ఏ అండి. సో మన కంటి చూపు బాగోవాలి అన్నా కానివ్వండి, ముఖ్యంగా క్యారెట్లో బీటో కెరటిన్ ఉంటుంది. సో మన హెయిర్కి బీటో కెరటిన్ అనేది చాలా అంటే చాలా ముఖ్యమైన వైటమిన్ అనమాట. సో ఎన్నో రకాల మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి పుష్కలంగా ఉంటాయి క్యారెట్. అంతేకాకుండా స్కిన్కి కూడా క్యారెట్ అనేది చాలా అంటే చాలా మంచిది. నెక్స్ట్ ఇక్కడ నేను తీసుకున్నది 1 టమాటో. సో టమాటో అంటే మనం పప్పులో వేసుకుంటాం, కర్రీ వండుకుంటాం. బట్ టమాటో మేము చిన్నపిల్లలప్పుడైతే చిన్న చిన్న టమాటాలు ఉండేవి, అవి డైరెక్ట్గా తినేసేవాళ్ళం అనమాట. చాలా బాగుండే టేస్ట్ వచ్చేసి. సో వాటిని ఏంటంటే రామ టమాటాలని ఏందో అంటూ ఉంటారు. సో తెలిస్తే కామెంట్ చేయండి. చాలా టేస్టీగా ఉండేవి. సో టమాటా మనం డైరెక్ట్గా తీసుకోవడం వల్ల రకరకాల జబ్బుల నుంచి కూడా బయటపడవచ్చు. స్కిన్ అనేది బాగుంటుంది, మంచి కలర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ నేను 1 లెమన్ తీసుకున్నాను. నెక్స్ట్ కొంచెం 1 ఇంచ్ అల్లం ముక్కను తీసుకున్నాను. వీటన్నింటినీ నేను ఫుల్ తీసుకోనండి, చెప్తాను ఎంతెంత క్వాంటిటీ తీసుకుంటాను అనేది. ఇప్పుడు మనము అంటే జ్యూస్ ప్రిపరేషన్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ ఒక యాపిల్ తీసుకున్నాం కదా, దాన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత పీల్ తీసుకోవాలండి. సో పీల్ తీసుకోవడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట యాపిల్కి. ఎందుకు అని అంటే మగినం అంటే క్యాండిల్ ఉంటుంది కదా, కొవ్వొత్తి ఉంటుంది కదా, ఆ మగినం ఏదైతే ఉంటుందో సో దాన్ని అప్లై చేస్తున్నారు ఈ మధ్య యాపిల్ అనేది ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి. సో అందుకని కంపల్సరీగా యాపిల్ని అయితే పీల్ తీసుకొని మీరు తినడానికైతే ట్రై చేయండి. నెక్స్ట్ ఇక్కడ నేను హాఫ్ యాపిల్ తీసుకొని పీసెస్ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అదేవిధంగా క్యారెట్ని కూడా పీల్ తీసుకొని నీట్గా చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. సో చాలామంది ఆ నూనె వాడితే హెయిర్ పెరుగుతుంది, ఈ నూనె వాడితే హెయిర్ పెరుగుతుంది. సో నూనె వల్ల మనకి 50% అనేది రిజల్ట్ ఉంటుంది. మరి మిగతా 50% ఎక్కడి నుంచి వస్తుంది? మన బాడీలో ఉండే హెల్త్ని బట్టి వస్తుందన్నమాట. సో ఎంత మంచి నూనెలు అప్లై చేసుకున్నా కూడా బాడీలో ఉండాల్సిన వైటమిన్స్, మినరల్స్ అనేవి కరెక్ట్గా లేకపోతే హెయిర్ అనేది పెరగటం అనేది జన్మలో జరగదండి. ఈ ఒక్క విషయాన్ని మీరు గుర్తుంచుకుంటే చాలా అంటే చాలా హెయిర్ని అయితే మీరు కాపాడుకోవచ్చు అనమాట. ఇదే విధంగా నేను బీట్రూట్ని కూడా పీల్ తీసుకుంటున్నాను. సో ఇందులో నేను హాఫ్ బీట్రూట్ అయితేనే తీసుకుంటానండి, ఫుల్ తీసుకొని. సో చూసారు కదా, ఇంత బీట్రూట్ అయితే సరిపోతుంది. దీన్ని కూడా నీట్గా పీల్ తీసుకుంటాను. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకుంటున్నాను. సో బీట్రూట్ మాకు అంటే జ్యూస్ తాగేటప్పుడు కొంచెం స్మెల్గా ఉంటుంది, ఆ స్మెల్ ఘాటు, ఆ ఫ్లేవర్ అనేది మాకు నచ్చదు అనుకుంటే ఒక చిన్న టిప్ ఇక్కడ, బీట్రూట్ని కొంచెం వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోండి. మీకు ఆ ఫీలింగ్ అనేది లేకుండా టేస్ట్ అనేది బాగుంటుంది. ఓకేనా? నేను ఇక్కడ యాపిల్ కట్ చేసుకున్నాను, బీట్రూట్ కట్ చేసుకున్నాను, క్యారెట్ కట్ చేసుకున్నాను. సో దీని గురించి చాలామందికి తెలిసే ఉంటుంది, ఏబిసి అని చెప్పి. సో ఏబిసి జ్యూస్ అని చెప్పి
బట్ మనం ఇక్కడ టమాటాను కూడా యాడ్ చేసుకుంటున్నాం. మనకి ఏజ్ పెరిగే కొద్దీ మన స్కిన్ మీద రింకిల్స్ అంటే ముడతలు స్టార్ట్ అవుతాయి. స్కిన్ అనేది మంచిగా టైట్గా ఉంటుంది చిన్నప్పుడు స్కిన్, బట్ 30+ వచ్చిన దగ్గర నుంచి ముడతలు పడిపోతూ ఉంటాయన్నమాట. సో వాటన్నింటినీ తగ్గించి మన స్కిన్ అనేది ఎప్పుడు యవ్వనంగా ఉంచడానికి టమాటో చాలా బాగా యూజ్ అవుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, వైటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా హెయిర్కి, స్కిన్కి, బ్లడ్కి చాలా అంటే చాలా మంచిది. ఇక్కడ నేను అల్లం అంటే జింజర్ని కూడా నీట్గా పీల్ తీసుకుంటున్నాను. ఇందులో కొంచెమే యాడ్ చేసుకున్నాను, అంటే హాఫ్ ముక్కని యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఎలా చెప్పాలి అంటే కొలత 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా. అల్లం మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. తిన్న ఫుడ్ అనేది జీర్ణం అవ్వడానికి చాలా అంటే చాలా మంచిది. ఈ విధంగా వీటన్నింటినీ కూడా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. టమాటో, బీట్రూట్, క్యారెట్, యాపిల్, అల్లం ఇవన్నీ కూడా హాఫే తీసుకున్నాను. టమాటా 1 ఫుల్ తీసుకున్నాను, క్యారెట్ 1 తీసుకున్నాను, యాపిల్లో సగం తీసుకున్నాను, బీట్రూట్లో సగం తీసుకున్నాను, అల్లం 1 ఇంచ్ ముక్క తీసుకున్నాను. మీరు కనుక వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు మీరు ఈ డ్రింక్ తాగాలి అంటే మార్నింగ్ మీరు కంప్లీట్గా ఇడ్లీ, దోశ, ఉప్మా ఇటువంటివన్నీ కూడా గారె, వడ ఇవన్నీ మానేసి ప్రతిరోజు కూడా ఎర్లీ మార్నింగ్ ఈ డ్రింక్ తాగడానికైతే ట్రై చేయండి. దీనివల్ల మీకు పొట్ట చుట్టూతో ఉండే ఫ్యాట్ అనేది కరిగిపోతుంది. యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్ అన్ని బాడీకి కావాల్సిన మొత్తం కూడా పుష్కలంగా అందుతాయి. ఒళ్ళు తగ్గిపోతుంది అనమాట, అంటే పొట్ట, కొవ్వు ఇదంతా కూడా తగ్గిపోతుంది. గ్లామర్ అనేది ఎక్కువగా పెరిగిపోతుందండి. కలర్ వస్తారు, స్కిన్ టైట్ అవుతుంది. మీకు అంటే మీకున్న వయసు కంటే కూడా ఒక 20 సంవత్సరాలు తగ్గించి కనిపిస్తుంది అనమాట. చాలామంది కూడా దీన్ని ఇప్పుడు యూజ్ చేస్తున్నారండి. పెద్ద సెలబ్రిటీల యొక్క సీక్రెట్ కూడా ఇదే. మీరు కావాలి అనుకుంటే వాళ్ళ యొక్క ఇంటర్వ్యూస్ కానీ ఇటువంటివన్నీ చూడండి, మీకు అర్థమవుతుంది. ఎందుకు అనంటే ఒక న్యూట్రిషనిస్ట్ అంటే మనకి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి సజెషన్ అడిగితే కూడా వాళ్ళు ఇదే చెప్తారనమాట. టిఫిన్ బదులు ఈ జ్యూస్ తాగండి, లేదు మాకు ఎర్లీ మార్నింగ్ ఇష్టం లేదు, మేము టిఫినే చేస్తాము అనుకుంటే ఈవినింగ్ టైం అంటే నైట్ టైం డిన్నర్ ప్లేస్లో ఈ జ్యూస్ని అయితే యాడ్ చేసుకోండి, ఒళ్ళు తగ్గిపోతుంది. బట్ మాకేం అవసరం లేదు, మేము మంచిగా కంట్రోల్ వెయిట్లోనే ఉన్నామనుకుంటే ఈ జ్యూస్ ఈ టైం అని ఆ టైం అని లేదు, ఏ టైంలోనైనా తీసుకోండి. డైలీ 1 గ్లాస్ తాగడానికి అయితే ట్రై చేయండి. జుట్టు గ్రోత్ బాగా విపరీతంగా జుట్టు అయితే పెరిగిపోతుంది. ఇంకా వచ్చేసి బ్లడ్ పర్సెంట్ పెరిగిపోతుంది. మీకు స్కిన్ అనేది కలర్ వస్తుందన్నమాట. కంటి చూపు పెరుగుతుంది, పొట్ట తగ్గిపోతుంది, వెయిట్ లాస్ అయిపోతారు. పొట్టలో గ్యాస్, ఎసిడిటీ, మంట ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. మీకు రక్తం అనేది ప్యూర్ అవుతుందన్నమాట, అంటే ఒక ఫిల్టరైజేషన్ అనేది జరుగుతుంది బ్లడ్లో. అంత ప్యూర్గా ఉంచుతుంది రక్తాన్ని కూడా. ఎన్నో రకాల టాక్సిన్స్ వీటన్నింటినీ కూడా బయటికి పంపించేస్తుంది అనమాట, అంటే ఫ్లష్ అవుట్ చేసేస్తుంది. మన బ్లడ్ నుంచి ఉండే టాక్సిన్స్ అన్నింటినీ కూడా ఫ్లష్ అవుట్ చేసేసి మనకి రక్తాన్ని ప్యూర్గా ఉంచుతుంది. సో దానివల్ల మనకి కలర్ ఇంప్రూవ్మెంట్ బాగుంటుంది. హెయిర్ అనేది బాగా నల్లగా నిగనిగలాడుతూ పెరుగుతుందండి. ఈ జ్యూస్ అనేది ప్రతిరోజు కనుక 1 గ్లాస్ తీసుకున్నట్లయితే ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో మీరు ఒక్కసారి ఆలోచించి. మనకి కాస్ట్ కూడా చాలా తక్కువ. బీట్రూట్, క్యారెట్, యాపిల్లో కూడా మనం హాఫే యూజ్ చేస్తున్నాం. ఒకేసారి ఎక్కువ ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని డైలీ అయినా తాగొచ్చు. మాకు రోజు ఇష్టం లేదక్క అని అనుకుంటే కనుక మీరు వారంలో 3 సార్లు అయినా తాగడానికి ట్రై చేయండి. అమేజింగ్ రిజల్ట్ అయితే చూస్తారు. నెక్స్ట్ ఇక్కడ నేను లాస్ట్లో హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసుకుంటున్నాను. పులుపు మీకు ఇష్టం లేదు అనుకుంటే లెమన్ని స్కిప్ చేయండి. హనీని కూడా ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నానండి, అంటే తేనెని కూడా కలుపుకుంటున్నాను. సో మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. బట్ తేనె లేకపోయినా కూడా మనం తాగేసేయచ్చు అనమాట, ప్రాబ్లం ఏం లేదు. కొంచెం కూల్గా తాగాలి అనుకుంటే 2 ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోండి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఏజ్ లిమిట్ లేదు, ఎవరైనా కూడా దీన్ని యూజ్ చేయొచ్చు, తాగవచ్చు అనమాట. చాలా అంటే చాలా మంచిది. 100% హెల్త్ అయితే బాగుంటుంది. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది. సో వాళ్ళు కూడా తెలుసుకుంటారు, యూజ్ చేసుకుంటారు. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్లోకి వచ్చినట్లయితే నా పేరు సరిత, ఛానల్ పేరు స్మార్ట్ సరిత. మన ఛానల్లో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఆల్ సింబల్ ఉన్న బెల్ని మీరు క్లిక్ చేశారు అంటే నేను ప్రతిరోజు పెట్టే వీడియోస్ ముందుగా మీకే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో మన ఛానల్లో అన్ని యూస్ఫుల్ వీడియోసే ఉంటాయి, అన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోసే ఉంటాయి. ప్రతిదీ మీకు హెల్ప్ అవుతుంది, యూజ్ అవుతుందండి. మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.